కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీస్ అని ఉందా? ఇక్కడేం లేవండి. నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదండి. ఓకే. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఎప్పుడొచ్చా లండన్ నుంచి? నిన్ననే వచ్చాను. వస్తానన్నావు, లండన్ రాలేదు నువ్వు? అప్పుడు రావడం కుదరలేదే. ఎవడో నన్నే చూస్తున్నాడు. జస్ట్ 1 minute. ఓకే. ఎస్. నన్ను కాదులే, నా కోసం వచ్చాడనుకున్నాను. మ్యానిక్విన్ కోసం. చెప్పు, ఇంకేంటి విషయాలు? నా డార్లింగ్ ఈ పాటికి ఈ సైజులో ఉంటది. ఈ మాత్రం హైట్ ఉంటే చాలు మనకి. ఇట్టో పొట్టేసుకుంటాం. నా బంగారం, ఏ నా డార్లింగ్. వీడెవడో తేడాగాడ్లా ఉన్నాడు. ఎక్కడున్నావే? ఇక్స్ బొమ్మని కదిలించుకుంటున్నాడు. నా డార్లింగ్ ఇదే డ్రెస్ వేసేతాను. దీని రేట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఏం చేస్తున్నావు? What the hell are you doing? స్కర్టు చూస్తున్నా. That's why I'm asking. Are you mental? మీది కాదు కదండి. What? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నేం చేయలేదు కదా, నీకెందుకే గొడవ అని. ఎందుకే? What rubbish are you talking? You don't have any respect for women? హలో మేడం, నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటది కానీ పులుసు బాగుంటది. What? పులుసు? All double meaning dialogues? Sir, look at him talking so much of shit. ఇలాంటి వాళ్ళని కాంప్లెక్స్ లోకి ఎందుకు రాణిస్తారు? మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా, ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా? వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను. ఈ సూజీ ఇంజన్. హార్స్ పవర్ ఎక్కువ. పవర్ కాదు, పవర్ ఎక్కువ. నా కొడక చెప్పు. ఇలా కొడితే నరాలు కనపడతాయి. ఇట్ట పట్టేసుకుంటే దొరికేది. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడవుతుందంట. లాగేసుకున్నారేటి? ఏడమ్మా, వచ్చి అరగంట అయింది. ఈ వెంకటగాడు ఎక్కడా కనపట్లే. నేను వెంకట్ని. సారీ డార్లింగ్. సారీ, నువ్వని తెలియక నరం పీకే పోయాను. డబ్బు తీసుకో. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు కాఫీ తాగు డార్లింగ్. డార్లింగ్, నీకు రియల్ ఎస్టేట్స్ వెంకట్రావు తెలుసా? ఏవే కంగి, మొన్న బుజ్జిగాడి ఇంటికి వెళ్ళావు కదా, వాళ్ళ అమ్మ నాన్న నీతో బాగా మాట్లాడారా? అమ్మ నా బూతులు తిట్టారే. నాకైతే ఊరేసుకుని చావాలనిపించింది. సరే, తిట్టింది నిన్నే కదా అని లైట్ గా తీసుకున్నాను. పోన్లేవే, బాధలో ఉండుంటారు. అవునే కంగి, బుజ్జిగాడు ఇప్పుడు హ్యాండ్సమ్ గా ఉండుంటాడు కదా. ఆడి సంగతి తెలియదు కనుక బస్లో నాకు నిజంగానే హీరో తగిలాడే, రజనీకాంత్. వాడు బస్సులో ఆ ఫైట్ చేశాడక్క. ఆహా. ఏయ్ ఊరుకోవే, నేను బుజ్జిగాడి గురించి అడుగుతుంటే నువ్వు ఎవడి గురించో మాట్లాడుతున్నావు? ఒరే బుజ్జి, నాన్న బుజ్జి, నా కన్నా నా మున్న ఎక్కడున్నావమ్మా? ఓన్ చేస్తున్నావమ్మా? நீங்களு தமிழா? ஆமா அண்ணா. சூப்பர். ஒரு தமிழ்நாடு ஸ்ட்ராங் டீ கொடுங்க. ஓகே அண்ணா. அண்ணாக்கு ஒரு ஸ்ட்ராங் டீ. எத்தனை நாளா இங்க இருக்கீங்க? நான் வந்து 10 வருஷம் ஆயிச்சப்பா. வீடு நல்லா இருக்கே. யார் இந்த வீடு? சிவன் வீடு. அவர் பெரிய தாதா. இங்கதான் இருப்பாரா? இல்ல பகலே இங்க இருப்பாரு, ராத்திரில வேற இன்னொரு வீடு இருக்கு. செகண்ட் செட்டப். செகண்ட் செட்டப்? அப்படியா? ஆமா அண்ணா. சரி, உங்களுக்கு ரியல் எஸ்டேட்ஸ் வெங்கட்ராவ் தெரியுமா? தெரியாதண்ணா. சரி சரி, நீங்க வேலை பாருங்க.
హలో బాస్ సార్ ఒక కాఫీ. ఓకే సార్. చోటు చోటు వేర్ ఆర్ యు చోటు చోటు వేర్ ఇస్ మై చివావా ఏడు చువావా యా బుడతలో ఎంత ఉంది, యా ఎర్ర చొక్కేసి తిరుగుతుంది, ఎంత తోక కూడా ఉందా? వేర్ ఇస్ ఇట్ ఆ బుట్ట కింద ఉందని మాత్రం చెప్పొద్దు, చెప్తే చచ్చేవే నువ్వు. ఏంటి సంపేతవా? Huh? ఇందాక ఇది ఎక్స్ట్రా చేసింది, అందుకే లోపల పెట్టేశాను. చోటు ఎక్కడ కూర్చుంటే వచ్చి నాకింది, నాకు నాకితే చిరాకు. కుక్కలన్నాక అలాగే నాకుతాయి బే. ఉండు, ఇదేదో వెరైటీగా ఉంది. ఇది కుక్కో నక్కో తేల్చేతాను. అసలు నీకేమైందిరా? మిడిల్ ఎత్తుతావు, కాల్ ఎత్తి చూస్తావు. ఆ? ఐ థింక్ యు సమ్ కైండ్ ఆఫ్ పర్వర్ట్. ఏంటి పర్వట? ఇంకోసారి పర్వట అన్నవాడు దీన్ని ఇసిరేస్తాను. ఏయ్ చెన్నై చేపల బసి. ఎవరితో నువ్వు పొడిసేస్తావా? నా కటౌట్ చూసావా? ఎంత ఉన్నావు? అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. తీసుకా ఇదిగా, ఇంకోసారి నాకిందనుకో నాలికి కోసేస్తాను. దాన్ని కాదు, నీది. పొర గొట్టం. మా బుజ్జిగా ఆడొచ్చేసాడు, అప్పులన్నీ తీర్చేసాడు. భీమారం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, ఓ నెడప్పా, పందాలు కాచుకుంటాము. ఇంత మూంజి పోతా ఫోన్ లైనే కడికాదు. ఎర్రి ఫేస్. మళ్ళీ భీమారం వెళ్ళిపోతాము, కుమ్ముకుంటాము. ఏముందని కుమ్ముకోవడానికి భీమవరంలో? మోగుతున్న ఫోన్ ఎత్తావు గాని నువ్వు ఎత్తుకో. కుమ్ముతాడు కుమ్ముతాడు. హలో హలో అండి, నేను చిట్టిని మాట్లాడుతున్నాను. బుజ్జి వచ్చాడండి? ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలే? చెప్తే అర్థం కాదా? పెడే ఫోన్. అది కాదండి, బుజ్జి వచ్చాడేమో తెలుసుకుందామని. ఏయ్ పెడే ఫోన్. ఏమే అనంత చెప్పండి. మీ పేరు మీద 5 lakhs డిపాజిట్ ఒకటి ఉంది. 5 లక్షలా? ఎస్ మేడం, మీ పేరు మీద చెక్ రెడీగా ఉంది. బ్యాంక్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ముందు మీరు నంబర్ రాసుకోండి. ఒక్క నిమిషం మేడం. చెప్పండి మేడం. 998999. ఈ నెంబర్ దేనికండి? బుజ్జి అనే కుర్రాడు మీ పేరు మీద డిపాజిట్ చేశాడు. అతనితో ఒకసారి ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు చెక్ ఇస్తాం. ఏమే నీ కళ్ళకి నేను మరీ పిచ్చిబడిలా కనపడుతున్నానా? చెప్పు తీసుకుంటానండి దొంగమ్మడ. పెడే ఫోన్. ఐసిఐసి బ్యాంక్. ఐసిఐసి బ్యాంక్ ఏంటే ఎవరు? ఇంకెవరు? ఆ పక్కింటి చిట్టిదయ్యు. ఆ. ఫోన్ నెంబర్ ఇవ్వడానికి తెగ డ్రామాలు ఆడుతుంది. చిన్నప్పటి నుంచి మా ప్రాణం పడి దాపించి. తెల్లలేదు రేపు ఎత్తాలే. మా నంబర్ నీ దగ్గర ఉందా? ఆడు హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసు కానీ ఆ నెంబర్ నా దగ్గర లేదు బాబాయ్. రే ఆడ ఎదుగుతున్న చిట్టి దాని నంబర్ ఇచ్చిందిరా. ఇది ఎలాగా నాడికి అందజేయాలి? ఎలాగా? చిట్ నెంబర్ ఇచ్చిందా? నువ్వేం టెన్షన్ పడక బాబాయ్, నేను డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి ఆడికి ఎలాగైనా నెంబర్ ఇచ్చేస్తాను. ఓకే బాబాయ్, ఇన్నాళ్ళు మనోడిని మేమంతా బుజ్జి బుజ్జి అని పిలుస్తున్నాం గానీ ఇంతకీ మనోడు అసలు పేరేంటి బాబాయ్? లింగరా. లింగరాజా? ఇది చాలా అన్యాయం బాబాయ్. ఏ? నీకేమో మీ నాన్న ప్రభాస్ రాజు అని లేటెస్ట్ గా పెడితే ఆ. నువ్వు మా వాడికి లింగరాజు అని అవుట్డేటెడ్ గా పెట్టావేంటి? ఆ పేరు నాకు పెట్టాడనే అభిమానంతో మా నాన్న పేరు తీసుకొచ్చి చీడి పెట్టుకున్నాను, లింగరాజు. ఇది ఎలాగైనా వాడికి అంతే. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతా. హలో, చిట్టుందా? చిట్టా? ఒక్క నిమిషం. ఏమే చిట్టు ఉందేమో చూడు. నిద్రపోతుందండి. పడుకుంది. మీరందరూ కావాలని నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు. దాన్నే నాకు ఫోన్ చేయమని చెప్పు. అట్నే. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఎంతవరకు వచ్చింది? వాడిని ఎప్పుడు వేస్తున్నావు? ఈ రోజు నైట్. ఇవాళ నైటా? ఇవాళ వేసేస్తున్నాడంట. ఎవరిని వేసేది ఒకసారి కనుక్కో. అవతల శివన్న ఆషామచ్చి కాదు. అసలు అయినా ఆ బుజ్జిగాడు వచ్చి 2 రోజులు కూడా కాలేదురా. ఆ శివన్న గాని కరెక్ట్ గా అడిగి చూపించారా? కరెక్ట్ గా చూపించాం. ఏం చూపించారో ఏమో. రేయ్
అసలు ఆడు ఎవరిని అనుకుని ఎవరిని వేద్దాం అనుకున్నాడో ఒకసారి కరెక్ట్ కనుక్కో. రేయ్ అసలు నువ్వు ఎవరిని వేస్తున్నావురా? ఇంకేమనరా శివన్నే ఎక్కడా? మౌలాలి దగ్గర. శివన్ మౌలాలు ఎందుకు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. అక్కడ ఆడికి సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్ బాగానే ఎంక్వైరీ చేశాడు రేడు, మనకే తెలీదు. వాడి మీద మాకు నమ్మకం ఉంది, వాడిని ఆపకండి. ఆడికొక్కడే చెప్పండి, మిస్ అవ్వద్దు. శివన్న కనబడగానే గన్ తీసి కాల్ చేయాలి. ఇలా కత్తులతో పని అవదరా. హౌలేకెళ్ళా నా ఏరియాకొచ్చి నన్ను గురించి ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు అనుకున్నావా? నాకు సెకండ్ సెటప్ అని చెప్తే అది నమ్మేసి ఒప్పుకుంటూ వచ్చావారా సిల్లీ ఫెలా? నాకు ఏ సెటప్ లేదు, నువ్వే నా సెకండ్ సెటప్. నిన్నేయడానికే వచ్చా. ఎయ్యనా? ఏమైంది? శివన్న దొరికేసాడు. కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఓ అరగంట పడద్ది. పెట్టే ఏసీసాక చేస్తా. కళ్ళు దుబ్బేయరా? చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నాడు. అయితే భయం లేదురా? అంటే రే, రే, రే. నీ బ్రెయిన్లో ఏదో నరం కట్టయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్ అవ్వలేదు. అన్ని కనెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. రేయ్, నేనెంతో మందిని చంపా, కానీ మతిస్థివతో లేనుని చంపలేదు. ఐ హోప్ యు ఆర్ నాట్ మెంటలీ రిటార్టెడ్. ఎస్. ఏసేయండ్రా. రేయ్, కాల్చొద్దు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. గంతు ఏసీ. ఈ చెప్పండి. స్ట్రాంగ్ టీ చెప్పరా.
సలా ఉట్, సలా ఉట్, వినిపిస్తుందా? ఐ లవ్ యూ రసాలా, ఐ లవ్ యూ. ఏందిరా ఏందిదంతా? నిన్న రాత్రి అటాక్ జరిగిందన్న. శివనేడి ఏంట్రా శివ, నీకేం కాలేదుగా? నాకేం కాల, మన కుర్రాళ్ళకే దెబ్బలు తగిలినాయి. ఏమ్మా, ఈ అన్నయ్యని చూడ్డానికి వచ్చావా? నాకేదన్నా జరిగితే గాని, లేదా ఈ అన్నయ్య పోతే గానీ చూడటానికి రావా? లండన్ నుంచి వచ్చి 10 రోజులైంది, ఒక్కసారైనా చూడటానికి వచ్చావా? నేను లండన్లో 4 ఏళ్ళు ఉన్నాను. నన్ను చూడ్డానికి ఎవరూ రాలేదు. బాబాయ్ వచ్చాడు కదా, అందుకే బాబా ఇంట్లో ఉంటున్నాను. దాన్ని ఇంట్లో ఉండమని చెప్పచ్చుగా? అదే ఆడిపోద్దురా, ఏడేముంటది, ఉంటా అని చెప్పొచ్చుగా. రే బ్రహ్మాజీ, ఆ విషయం నీకేం దొబ్బిందిరా? ఆడిని తెచ్చి ఇంట్లో పెట్టడం నాకు నచ్చలేదు. ఎవడు రాడు? రాత్రి అన్నను ఒకటి చంపపోయాడు. ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అవునా? ఏడున్నాడు? పైన చూడు, ఎద్దులో ఎలా ఉన్నాడు. వీడా? వీడు నాకు తెలుసు. నీకెలా తెలుసు? 2-3 సార్లు రోడ్డు మీద కలిశాడు. చాలా చిరాకు వీడుంటే. మాకు కడుపు రగిలిపోతుంది ఇక్కడ. అక్క అక్క, నేను చెప్పానే బస్సులో రజనీకాంత్ అని. వీడే. వీడా? వీడు రజనీకాంత్ ఏంటి? విల్లన్ ఫేస్ వీడు. అక్క, ఏ ఉంచుకోవడం ఏంటి? ఐ మీన్ పెంచుకుందామే. షూ. బ్రహ్మాజీ ఈయన లేపేయకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడంటావు? ఏమో నాకేం తెలుసు. పైగా రాత్రి ఐ లవ్ యూ కూడా చెప్పాడు. అట్నా? ఒరే 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 బ్రహ్మాజీ, నువ్వేమైనా చెప్పయ్యా, ఈ ఇంట్లో పెట్టుకోవడం అంటే ల్యాండ్ మైన్ మీద ఇల్లు కట్టుకున్నట్టే. మాము ఇట్టున్నాడేంది? ఎరా, శివన్న పోయే ఉంటాడా? లేదు, శివన్న చావలేదు. ఎలా చెప్పగలవు? శివన్న చేస్తే జైలు ఇంత ప్రశాంతంగా ఉండదు. టీవీలో స్క్రోల్ రన్ అవుద్ది, స్టేట్ అంతా ఇదే టాపిక్ ఉండేది. పోలీసులు అంత క్యాజువల్ గా ఉండేవాళ్ళు కాదు. వాడు చావలేదు. ఈ అన్నదమ్ములిద్దరు జైల్లో కూర్చుని ఊరికి అరవడం తప్ప ఏం పేకలేదు. శివన్న తలుచుకుంటే వీళ్ళని జైలుకి వచ్చి నరికెళ్ళేవాడ్రా. అయినా హైదరాబాద్ లో ఇప్పుడు వీళ్ళకి ఎవ్వరూ భయపడేవాళ్లే లేరు. వీళ్ళ టైం అయిపోయింది. అంతా ఇంత అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి వీళ్ళు పీకేది. ఎరా, నువ్వైనా మాకు భయపడుతున్నావా? వెళ్ళి బకెట్ నీళ్ళు దాపో. ఒరే బుజ్జి, ఎక్కడున్నారో నెతకలేక సత్తనాను, అరిసేస్తాను. ఒరే బుజ్జా, ఒరే బుజ్జా, బుజ్జా, ఎక్స్క్యూజ్ మీ, యు వాంట్ బుజ్జి? అవునండి, మీకు తెలుసా? బుజ్జి, వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. వీలా దోల తీరిపోతుంది. బుజ్జి ఒక ఆవేశం, బుజ్జి ఒక ఆనందం, బుజ్జి ఒక మెరుపు, బుజ్జి ఒక స్పందన, బుజ్జి ఒక సునామీ. బుజ్జి ఒక కాయ, కాయ, బుజ్జి ఒక కండ్రి, కండ్రా. ఓవరాల్ గా బుజ్జి జడ్జినక్కడి జండ్రి, మామిడి తాండ్రి. అర్థం కాలేదు కదా?
ఒక 500 ఇస్తే చెప్తాను. బుజ్జిగాడి కోసం 500 ఏంటంటే ఇదిగో 1000 రూపాయలు ఇస్తాను తీసుకోండి. ఓ వెరీ గుడ్. సాయంత్రం 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జిని అక్కడ చూడొచ్చు. ఆడు అక్కడేం చేస్తున్నాడా? ఆడు కాదు, బుజ్జి. ద ఫీల్. ఐ లవ్ యూ. 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జి నాటకం చూడొచ్చు. బుజ్జి అనే క్యారెక్టర్ సృష్టించింది నేనే. సార్ ఆ? మరి నా 1000 రూపాయలు? ఈ డబ్బులకి 2 టికెట్లు మాత్రమే వస్తాయి. ఓ కూల్ డ్రింక్ ఫ్రీ. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి నా పేరు చెప్పండి. సర్పరాజు కాట్రే. ఏం పేరు? సర్పరాజు కాట్రే. కాట్రే. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఈ టైంలో హలో. ప్రేక్షకులు మన దగ్గర రారా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చేజ్ దెమ్, క్యాచ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ. సర్పరాజు కాట్రే. నిన్న రాత్రి నుంచి ఆ నెంబర్కి ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ బుజ్జిగాడేదో కొరనాయాలనుకున్నాను కానీ అంతమందిని ఆసుపత్రి పాలు చేశాడంటే మంచి పనితనం ఉన్నాడేరా. అబ్బే, మనమే ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది. తొలి అటాక్లోనే లేపు అవతల బారేసేవాడు. లాయరు ఒక యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళు మనోడిని వేసేసారంటావా? రే, నీ పేరేంట్రా? రజనీకాంత్. ఆ? రజనీకాంత్. ఏ ఊర్రా నీది? చెన్నై. తెలుగా తమిళ? తెలుగే. మరి చెన్నై అని ఎందుకు చెప్పావు? అంటే చిన్నప్పుడే చిన్న లవ్ అఫేర్ ఉండి ఇంట్లో నుంచి పోయి 12 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. లవ్ అఫేర్? ఏ వయసులోరా? ఓ 11 ఏళ్ళు ఉంటాయి. 11 ఏళ్లలో లవ్ అఫేర్ ఏంట్రా పౌలేకే? అసలు నిన్ను ఎవడ పంపించాడ్రా? వాడి మొహం చూస్తే తెలియరా? మా అచ్చిరెడ్డి కనిపిస్తున్నాడు. చూడు. అన్నా మాచిరెడ్డి కొడుకు. మాట్లాడి ఏం మాట్లాడతాడో చూద్దాం. రే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. తేడా మాట్లాడితే పుచ్చు లేచిపోద్ది. చెప్పు. ఏమైంది? 7 వేయడం కుదరలే, మిస్ అయింది. ఎప్పుడు వేస్తున్నావు? టైం దొరికితే వేసేస్తా. సరే, ఒకసారి వచ్చి కలు. కుదరదు, అండర్ గ్రౌండ్లో ఉన్నా. అండర్ గ్రౌండా అంటే? అండర్ గ్రౌండ్ అంటే అండర్ అర్థం. నాకు కొన్ని దెబ్బలు తగిలి ఎవడో కాలు ఎరగొట్టేసాడు. పెట్టు, తర్వాత కలుతా. ఇది మెంటల్. శివన్న, నాకు ఈ నోట్లో గన్ను పెట్టి మ్యాగ్జిన్ మొత్తం కొట్టేయాలనుంది. సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. రే, నన్ను చంపితే నీకు ఎత్తిస్తానట్రా మాచిరెడ్డి? ₹1 కోటి. కేవలం నువ్వు డబ్బు కోసం ఒప్పుకున్నావని నాకు తెలుసు. నా మీద నీకు, నీ మీద నాకు పగలేదు. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్వి కాదు, బట్ నీలో దమ్ముంది. ఇలాంటోడు పోకూడదు, కొన్నాళ్ళు ఉండొచ్చు. అందుకే ఉంచా. దెబ్బలు తగ్గాక వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదా నా గ్యాంగ్లో చేరిపో. నీలాంటి వాడు నాకు కావాలి. థాంక్స్ డార్లింగ్. డార్లింగ్ ఏంటి బేవక్కు. వాణ్ణి త్వరగా ఇంట్లోంచి పంపించేయి. నిన్నెవరు ఎప్పుడు చంపేస్తారో తెలీదు. నీ రౌడీజం మూలంగా అమ్మ నాన్న పోయారు, వదినని చంపేశారు.